తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శ్రీ శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, రాజశ్యామల నవరాత్రులు చేసుకుంటున్నాం కదమ్మా. అవును. రాజశ్యామల నవరాత్రుల్లో ఆ అమ్మవారికి ఏ రకమైన స్తోత్రం చదివితే మంచిదంటారు? తప్పకుండా తెలియజేస్తాను. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఒక చక్కటి స్తోత్రాన్ని తెలియచేస్తాను. అది కంచి పరమాచార్య వారు రాసిన, అమ్మవారి మీద రాసిన కామాక్షి స్తోత్రం. కంచి పరమాచార్యుల వారు రాసిన కామాక్షి స్తోత్రం. కామాక్షి అంటేనే మన ఇష్టమైన కామ్యములు తీర్చేది కదా. అందుకని నవరాత్రుల్లో చక్కగా మీ సంకల్పం ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా తీరాలని, మీ అందరికీ అమ్మవారి యొక్క శుభాశీస్సులు అందాలని చెప్పి ఈ స్తోత్రాన్ని కూడా చక్కగా సాయంత్రం అప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. పారాయణ చేసుకోవచ్చు. నేను ఒకసారి అది ఎలాగా స్తుతించాలి అనేది నేను చెప్తాను. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి. హిమగిరితనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి. హిమగిరితనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి. గ్రహనుత చరణే గృహసుతదాయిని నవనవ భవతే కామాక్షి. గ్రహనుత చరణే గృహసుతదాయిని నవనవ భవతే కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి. శివముఖ వినుతే భవసుఖదాయిని నవనవ భవతే కామాక్షి. శివముఖ వినుతే భవసుఖదాయిని నవనవ భవతే కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి. భక్తసుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి. భక్తసుమానస తాప వినాశిని మంగళదాయిని కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి. కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి. కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి. పరశివజాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి. పరశివజాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి. గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి. हरिद्रामण्डलवासिनि नित्यमङ्गलदायिनि कामाक्षी
హరిద్రామండలవాసిని నిత్యమంగళదాయిని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణన్ కుంజరి జనని కామాక్షి కుంజరి జనని కామాక్షి కుంజరి జనని కామాక్షి. శ్రీమాత్రే నమః. స్తోత్రానికండి అద్భుతంగా ఉందండి. ఒక అద్భుతం కూడా ఉంది. అద్భుతం కూడా ఉంది. ఈ రాగం ఏంటో ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఇది మా పీఠంలో నేను అమ్మవారి ముందు కూర్చుని ఇది చదవాలి అనుకున్నప్పుడు ఆవిడ నా నోట పలికించిన రాగం ఇది. అసలు ఈ రాగం ఏ పేరుతో ఉందో కూడా నాకు తెలియదు. రాసినది మాత్రం పరమాచార్య. ఇప్పుడు నేను పాడిన రాగం ఏంటో కూడా నాకు తెలియదు. నేను ఒకసారి సంకల్పం చేసుకున్నాను. అప్పుడు వచ్చిన రాగము ఇప్పటికీ మా పీఠంలో సాయంత్రం అనుష్ఠానంలో అందరం పాడతాం. అసలు ఎన్నో అద్భుతాలండి అమ్మవారివి. కొన్ని తెలుసుకోవాలి కూడా, అన్ని రహస్యంగా ఉండకూడదు. సౌందర్యలహరి కూడా ఒక స్లోలో ఒక రాగంలో నేను చెప్తూ ఉంటాను. ఏ రాగం అంటే మనకి పూర్వం రేడియోలో వచ్చేది. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. ఈ రాగంతో నేను సౌందర్యలహరి చెప్తాను. ఒకసారి పాడండి. చాలా వాగ్భూషణం భూషణం. ఒక్కసారి అందరి కోసం ఇదే రాగంలో నేను చెప్తాను. ముందు విషయం చెప్పి ఒకసారి అండి నేను ఒక్కదాన్నే 100 శ్లోకాలు పారాయణ చేయాలని చెప్పి సౌందర్యలహరి శ్రీచక్రార్చన అయిపోయింది, అనుష్ఠానం అయిపోయి కూర్చున్నానండి. అసలు ఏ రాగం వచ్చిందో, నేను ఏ రాగంలో పాడానో అద్భుతం అండి. అసలు రాగం అది కూడా ఏ రాగమో నాకు ఇప్పటికీ తెలియదు. మీరు పాడింది విని ఎవరైనా విద్వాంసులు అంటే వాళ్ళు ఏదైనా చెప్పగలుగుతారా? చెప్పగలరేమో. మరి ఆవిడకి ఇష్టమైన రాగం ఏంటో, అది ఎక్కడ పలికిందో, ఆ రాగం ఏంటో కూడా. ఎందుకంటే నాకు పెద్ద సంగీత జ్ఞానం ఏం లేదు. ఏదో కొద్దిగా జంట స్వరాల వరకు వచ్చే తప్ప రాగం నాకు పెద్ద పరిచయం లేదు. కానీ ఆ రాగంలో పాడించింది ఇప్పటికి కూడానండి. ఆవిడ ముందు కూర్చొని నేను ఏదైనా పాడాలంటే ఒక రాగమే వస్తుంది. రాగం మీకు తెలియకుండానే. సంగీత ప్రియ కాదండి ఆవిడ, సంగీత ప్రియ. శ్యామలా నవరాత్రుల్లో ఆమె ఇంకా మనోహరంగా కూర్చొని వింటూ ఉంటుందండి. అమ్మవారిని అనుష్ఠానం చేసుకోవడమే ఒక అద్భుతం అండి. ఆవిడ దగ్గర ఉంటే ఏం లేవుందండి, కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. ఓకే, ఒకసారి ఈ శ్లోకం అడిగారు కాబట్టి చెప్తున్నాను. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అసలైన భూషణం వాక్కు. అందుకే చక్కగా మాట్లాడడం, సౌమ్యంగా మాట్లాడడం అందరూ నేర్చుకోవాలని ఈ శ్లోకంగా నేను విన్నవించుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. చక్కగా ఆ కామాక్షి స్తోత్రాన్ని 9 రోజులు అనుష్ఠానం చేసుకోండి. 9 రోజులు అనుష్ఠానం చేసుకోండి.